ఈ వీడియోలో మనం బూస్టాప్లో బటన్స్ ఉన్నాయి. సో ఆ బటన్స్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మనకి బటన్ని డిక్లేర్ చేసుకోవడానికి బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్ స్లాష్ బటన్ మధ్యలో ఏదైతే కంటెంట్ రాస్తున్నామో సో ఇక్కడ చూడండి ప్రైమరీ అని చెప్పి రాసాం కాబట్టి బటన్ మీద ప్రైమరీ అని వచ్చింది. సో ఇక్కడ బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్ క్లాస్ ఈక్వల్స్ టు మనకి బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ఐఫన్ ప్రైమరీ బీటీఎన్ ఐఫన్ సెకండరీ బీటీఎన్ ఐఫన్ సక్సెస్కి కలర్ ఉంటుంది, బీటీఎన్ ఐఫన్ ఇన్ఫో, బీటీఎన్ ఐఫన్ వార్నింగ్, బీటీఎన్ ఐఫన్ డేంజర్, బీటీఎన్ ఐఫన్ డార్క్, బీటీఎన్ ఐఫన్ లైట్, బీటీఎన్ ఐఫన్ లింక్. సో ఇవన్నీ కూడా మనకి బటన్ క్లాసెస్ ఉన్నాయి. బటన్ క్లాసెస్లో మనకి ఏమేమి మెన్షన్ చేసుకోవచ్చు, క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ స్పేస్. సో కంపల్సరీగా మనం బీటీఎన్ ఇచ్చి తర్వాత స్పేస్ ఇచ్చి అది ఏ బటన్ టైపు, ప్రైమరీనా, సెకండరీనా, సక్సెసా, ఇన్ఫోనా, వార్నింగా, డేంజరా, డార్కా, లైటా, లింకా, ఇవన్నీ కూడా సిమెంటికల్గా ఇంపార్టెన్స్ ఉంటాయి. డేంజర్ అంటే మనం బటన్ క్లిక్ చేసి క్లోజ్ చేసేటప్పుడు మనకి ఈ బటన్ని సో మనం ఏదన్నా రీసెట్ చేసేటప్పుడు అలాంటప్పుడు మనం డేంజర్ బటన్ వాడుకుంటాం, లేకపోతే వార్నింగ్ బటన్ వాడుకుంటూ ఉంటాం. ఓకే, సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. న్యూ క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ బటన్ స్టైల్స్. సో మనకి క్లాస్ బటన్ బీటీఎన్ అని ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే బటన్ క్లాస్ వచ్చేసి బీటీఎన్ అని ఇచ్చినప్పుడు సో బేసిక్ బటన్ ఒకటి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బీటీఎన్ ఐఫన్ బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ఐఫన్ ప్రైమరీ బటన్ అంటే ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సెకండరీ సక్సెస్, ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, డార్క్, లైట్, లింక్. ఓకే, సో బటన్ మీకు లింక్ లాగా కావాలి అనుకుంటే టైప్ బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్ క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ఐఫన్ లింక్. So the button classes can be used on a button or input elements. Input elements లో కూడా మనం బటన్ క్లాసెస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ మనకి HTML ఫార్మ్స్ లో మనం చూసాం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అని ఇచ్చినప్పుడు, లేకపోతే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, లేకపోతే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ అయినప్పుడు కూడా మనం లేకపోతే హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు హ్యాష్ క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ ఐఫన్ రోల్ బటన్ లింక్ బటన్ అని చెప్పి మనం ఏ ట్యాగ్ తోటి కూడా మనం బటన్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు హ్యాష్ క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ఐఫన్ ఇన్ఫో రోల్ ఈక్వల్స్ టు బటన్ లింక్ బటన్ అని చెప్పి లింక్ టెక్స్ట్ ఇచ్చాము. సో తర్వాత బటన్ టైప్ ఈక్వల్స్ ఇది మీకు ఐడియా ఉంది. బటన్ టైప్ ఈక్వల్స్ బటన్ క్లాస్ ఈక్వల్స్ మనం ఏ ట్యాగ్ తోటి బటన్ ఎలిమెంట్ తోటి, లేకపోతే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ సబ్మిట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ బటన్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ రీసెట్. సో ఇక్కడ కూడా మనం బటన్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి లింక్ బటన్ చూసుకున్నట్టయితే యాంకర్ ట్యాగ్లో మనం బటన్ క్లాస్ రాసాం బీటీఎన్ ఐఫన్ ఇన్ఫో. లేదు అనుకుంటే మనం బటన్ అది మీకు ఐడియా ఉంది. తర్వాత వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ బటన్ ఎక్కడైనా సరే మనం బటన్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. రీసెట్, సబ్మిట్ బటన్, ఇన్పుట్ బటన్ మనం ఓన్లీ బటన్ అవుట్లైన్స్ వచ్చేటట్టు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా కలర్ ఫిల్ అయిపోయింది. ఓకే,
ఇలా కాకుండా ఓన్లీ అవుట్లైన్ వచ్చేటట్టు బటన్స్ కావాలి అనుకుంటే మనకి ఉన్న క్లాసెస్ వచ్చి బీటీఎన్ ఐఫన్ అవుట్లైన్ ఐఫన్ ప్రైమరీ, అవుట్లైన్ అనే క్లాస్, బీటీఎన్ అవుట్లైన్ ఐఫన్ సెకండరీ క్లాస్ అవుతుంది. ఓకే, బీటీఎన్ ఐఫన్ అవుట్లైన్ ఐఫన్ వన్, ఈ విధంగా మీరు కావాలి అనుకుంటే వీటిని వాడుకోవచ్చు. ఓకే, బీటీఎన్ ఐఫన్ అవుట్లైన్ ఐఫన్ ప్రైమరీ, బీటీఎన్ ఐఫన్ అవుట్లైన్ ఐఫన్ సెకండరీ, అవుట్లైన్ ఐఫన్ సక్సెస్. ఏవైతే బటన్ క్లాసెస్ ఉన్నాయో అన్నిటికి మధ్యలో అవుట్లైన్ అని పెట్టుకున్నట్టయితే ఓన్లీ అవుట్లైన్ బటన్సే మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ అవుట్లైన్ వస్తుంది.